హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ యాక్టింగ్ కోచ్ రాజా రాంబాబు. లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు నటన అనేది చాలా సహజమైన లక్షణం ప్రతి మనిషిలోనూ. సో ఆ లక్షణం ఉండబట్టికే వాళ్ళు నటులు అవుతారు, నటించగలుగుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇమిటేషన్ చేసుకుంటూ పెరుగుతారు, అందువల్ల సెపరేట్గా నటించాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి పుట్టుకతోనే నటన అనేది ఆ కళ ప్రతి పిల్లల్లోనూ ఉన్నప్పుడు అందరూ ఎందుకు బాగా నటించలేకపోతున్నారు? దానికి కారణం ఏంటి? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ టీచర్ని, అమ్మని, నాన్నని వీళ్ళందరినీ ఇమిటేట్ చేసి చాలా సహజంగా మాట్లాడతారు అనుకున్నాం. మరి అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వాళ్ళని చూస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు రిజిడ్ అయిపోతారని కూడా అనుకున్నాం. సిగ్గు, బిడియం, ఏదో సమ్ ఇన్హిబిషన్స్ వచ్చేసి వాళ్ళు సరిగా మాట్లాడలేరు. చెయ్యమ్మా అని చెప్పినా సరే వాళ్ళు సరిగా చేయలేరు, రిజిడ్ అయిపోతారు. ఎందుకు? అక్కడే విషయం ఉంది. అదే నిజమైన యాక్టర్స్ అనుకోండి, వాళ్ళు కెమెరా ముందు కానీ స్టేజ్ పైన కానీ ఎక్కడైనా సరే బ్రహ్మాండంగా ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చేయగలుగుతారు. దానికి కారణం ఏంటి అంటే, నిజమైన ఆర్టిస్ట్ అనేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిసరాల్లోనైనా, చుట్టూ ఎంతమంది అల్లరి చేస్తున్నా, గోల చేస్తున్నా సరే కానీ వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ కారు, చక్కగా యాక్టింగ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా షూటింగ్లో ఉన్నారు, పక్కనే బోల్డంతమంది అసిస్టెంట్లు ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటాడు, తర్వాత చాలామంది ఉంటారు. అందరూ ఈ చేస్తున్న యాక్టింగ్ చూస్తూ ఉంటారు. అమ్మో వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అని ఫీల్ అయితే ఆ నటుడు సరిగా నటించలేడు. ఎందుకు అలా జరుగుతుంది? దానికి అలా చెయ్యాలి అంటే, ఇన్హిబిషన్స్ పోవాలి అంటే కొంత సాధన అవసరం ఉంటుంది, కొంత ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. ఆ ప్రాక్టీసు నటన ద్వారా శిక్షణ పొందొచ్చు, లేదంటే ఇంకా వేరే ఏ విధంగానైనా సరే తనలో ఇన్హిబిషన్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నటించడానికి ప్రయత్నం చేయాలి. సో దానికి డెఫినెట్గా ట్రైనింగ్ అయితే అవసరం పడుతుంది. సో ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాను. ఈ విషయం మీకు నచ్చితే దాని ప్రకారంగా ట్రై చేయండి, నిరంతరం ప్రాక్టీస్ చేయండి. సో మీ మనసు మీకు చెప్తుంది మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారని. ఇంకా ఫర్దర్గా మరిన్ని మంచి గొప్ప విషయాలు మనం యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.